హలో అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు అండి. జనరల్గా మేము విలేజ్కి వచ్చినప్పుడు చుట్టాలంతా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే కొంతమంది ఫేస్ ప్యాక్లు వేసుకుంటారు. ఇక్కడ దొరికే నేచురల్గా కలబంద కానీ మందారమాకు కానీ అట్లా తలకి ప్యాక్ వేసుకోవడం కానీ ఇంకా ఆయిల్ పెట్టుకోవడం కానీ ఒకరికొకరు ఆయిల్ పెట్టుకోవడము. ఇంకా ఈ పొలాల్లో మాకు కొబ్బరికాయలు అవైలబుల్ ఉంటాయి. కొబ్బరికాయలు తెచ్చి కొట్టి తాగడము, జామకాయలు తినడము, ఇట్లా మాకు అవైలబుల్లో ఉన్నవన్నీ పల్లెటూరుకి వచ్చినారంటే ఇక్కడ ఆ వాతావరణం అనేది మారిపోతుంది. ఈరోజు టిఫిన్కి అయితే బాగా ఎముకలన్నీ మటన్ ఎముకలన్నీ వేసి షేర్వాలాగా చేసి దోశలు ఇడ్లీలు చేసుకొని తిన్నామన్నమాట. పిల్లలు వాళ్ళకి అందే చెట్లలో వెళ్ళి టెంకాయలు కోసుకొచ్చుకొని వాళ్ళే కట్ చేసుకొని తాగుతున్నారు. సో టిఫిన్ అయితే ఇడ్లీలు దోశలతోటి అయ్యింది. ఇంకా లంచ్కి వస్తే మటన్ ఫ్రై, ఇంకా రసము. అందరూ రసమే కావాలన్నారు. సో రసం పెట్టేయమని చెప్పి పిన్నమ్మని రసం పెట్టుకున్నాం అనమాట. సో అరిటాకులు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి అరిటాకుల్లో తింటున్నారు. జనరల్గా విలేజ్కి వస్తే ఆ వాతావరణమే మారిపోతుంది. మనకు కావాల్సినన్ని ముగ్గులు వేసుకోవచ్చు, గోరింటాకు పెట్టుకోవడము, నిజంగా చాలా బాగుంటుంది విలేజ్లో. ఇక మా విలేజ్ పక్కన అంటే అది కూడా మా విలేజే. సో అక్కడ జల్లికట్టు జరుగుతుందన్నమాట. జల్లికట్టు అంటే ప్రైజులు ఇవ్వడాలు అలాంటివి ఉండదు, కానీ ఆనవాయితీగా మా ఊర్లో జరుగుతుందన్నమాట. సో ఎద్దులు ఆవులు ఉన్న వాటిని మా వీధి నుంచి అటుపక్క వీధికి తరుముకుంటూ వెళ్తారనమాట. మీరు చూస్తున్నది సర్పంచ్ గారు ఇల్లు అనమాట. అక్కడ ఆయన్ని ఆహ్వానిస్తారు. ఆయనకి ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ పూలమాల వేసి ఒక గౌరవం, ఆయనకు ఒక గౌరవం లాగా చేస్తారనమాట. సో ప్రతిసారి మా విలేజ్లో ఎందుకు వెళ్తామంటే ఈ ఎద్దులు తరమడాల కంటే కూడా గొడవలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. సో మేమైతే వెళ్ళేది ఆ గొడవలు చూడడానికే వెళ్తామన్నట్టు. సో ఇక్కడ కూడా ఒక చిన్న గొడవ అయితే జరిగింది. అంతా బంధువులే, ఊరికే ఆ టైంలో ఏదో అట్లా అంతే. సో మొత్తానికి జల్లికట్టు కాదు కానీ మేము కుంచళ్ళు అంటారు దాన్ని. సో బాగానే జరిగింది. చూడండి, అంటే ముందులాగా ఇప్పుడు అప్పుడైతే ప్రతి ఇంటికి ఒక జత 2 జతలు ఎద్దులు ఉండేవి. ఇప్పుడు ఎవరు దాన్ని మేపడం లేదు, పెంచడం లేదు. అంటే వ్యవసాయం తగ్గిపోయింది కాబట్టి సో అది కూడా అంతరించిపోయిందనమాట.